అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరి గారికి కేంద్ర మంత్రివర్గంలో కానీ కేంద్రంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుందండి. ప్రస్తుతం ఆవిడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అధ్యక్షురాలుగా ఉండటమే కాకుండా మొన్న కూటమి విజయంలో ప్రధాన భూమికను పోషించారు. బీజేపీకి 3 ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ వచ్చే విధంగా కూడా కృషి చేసి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు పురంధేశ్వరి గారు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి పురంధేశ్వరి గారిని డిప్యూటీ స్పీకర్ చేస్తే బాగుంటుంది అనేది బీజేపీ పెద్దల ఆలోచన. అందులో ఆవిడ గతంలో 10 సంవత్సరాల పాటు లోక్సభలో పనిచేసి ఉన్నారు. కేంద్ర మంత్రిగా 2 సార్లు పనిచేసి ఉన్నారు. కాబట్టి పార్లమెంటరీ వ్యవహారాల మీద అన్నిటి మీద అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆవిడికి డిప్యూటీ స్పీకర్ చేస్తే, స్పీకర్గా పురుషుడు ఉన్నారు కాబట్టి స్త్రీని డిప్యూటీ స్పీకర్ చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. గతంలో స్పీకర్గా బీజేపీ 1లో మహిళను స్పీకర్గా పెట్టారు కాబట్టి బీజేపీ 3లో డిప్యూటీ స్పీకర్గా మహిళలు పెట్టాలనేది బీజేపీ పెద్దల ఆలోచనగా మనకున్న సమాచారం. దానికి పురంధేశ్వరి గారిని పరిశీలిస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. పురంధేశ్వరి గారిని కేంద్రంలో డిప్యూటీ స్పీకర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్ష స్థానంలో ఎవరిని కూర్చోబెట్టాలి అనేది ఒక ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తూ ఉన్నారు. అయితే గతంలో పనిచేసిన సోమ వీర్రాజు గారు వివాదాలకు కేంద్ర బిందువు, అందుకని ఆయన పేరుని పరిశీలించట్లా. ఇకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఆయన పరిశీలిస్తామన్నా విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కూడా వివాదాలకి కేంద్ర బిందువు. ఇలా వివాదాలకు లేకుండా ప్రశాంతంగా కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేసే వాళ్ళు ఎవరున్నారా అంటే ప్రముఖంగా వినవచ్చే పేరు సుజనా చౌదరి గారి పేరు వినపడతా ఉంది. ఈయన గతంలో కేంద్రంలో 14 మోడీ 1లో మోడీ కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి సుజనా చౌదరి గారు. గడిచిన 5 సంవత్సరాలు మొదటి టర్మ్ 14 నుంచి 19 వరకు బీజేపీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎక్కడి నుంచి? తెలుగుదేశం పార్టీ తరపు నుంచి. ఆ విధంగా మోడీ గారితోనూ అమిత్ షా గారితో మంచి సత్సంబాధనలు ఉన్నాయి. తర్వాత 1924 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. బీజేపీ పార్టీ టీడీపీ నుంచి గెలిచి బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీలో 19 నుంచి 24 వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. బీజేపీలోనే కొనసాగుతూ ఉన్నారు సుజనా చౌదరి గారు. మొన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి తరపున విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని చూసినా ఈక్వేషన్ కుదరక సుజనా చౌదరి గారికి లోక్సభ స్థానం ఇచ్చే అవకాశం కలగలేదు, దక్కలేదు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఆయన విజయవాడ వెస్ట్ నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అనూహ్యంగా అత్యంత మెజార్టీతో సుమారు 40,000 పైచిలకు మెజార్టీతో విజయం సాధించారు సుజనా చౌదరి గారు. ఆ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ పరిస్థితి గెలిచే పరిస్థితి లేదు. అయినా సరే ఆయన చాకచక్యంగా మంచి వ్యూహంతో పనిచేసి అందరినీ కలుపుకుని అటు జలీల్ ఖాన్ గారిని, నాగుల మీరా గారిని, ఇటు బుద్ధా వెంకన్న గారిని, అటు బీజేపీ పెద్దల్ని అందరినీ బీజేపీ నాయకుల్ని కలుపుకుని సమిష్టి కృషితో టీడీపీ సహకారంతో విజయవాడ పశ్చిమ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి విజయం కూడా మంచి 40,000 పైచిలకు మెజారిటీతో విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. బీజేపీ వాళ్ళకి ఇచ్చే 2 పదవుల్లో ఒక పదవి నాకు మంత్రి ఇస్తారు గ్యారంటీగా. కృష్ణా జిల్లాలో కమ్మవారికి మంత్రి ఇవ్వలేదు, ఆ కోటాలో అయినా సరే బీజేపీ తరపున నాకు ఇస్తారని ఆయన ఆశపడ్డాడు. ఎందుకంటే గతంలో కామినేని శ్రీనివాస్కి ఇచ్చారు, అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారికి ఎవరు ఇవ్వట్లేదు కాబట్టి నాకు అవకాశం ఇస్తారని ఆయన ఎదురు చూశాడు, ఇవ్వలేదు. ఆయన అసంతృప్తితోనే ఉన్న ఎమ్మెల్యేగానే పనిచేస్తూ ఉన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి మళ్ళా రాష్ట్రంలో మంత్రి కూడా ఇవ్వలేదు, ఉట్టి ఎమ్మెల్యేగా పనిచేయాలంటే కొద్దిగా ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి. ప్రమోషన్ కాదు డిమోషన్ లాగా ఆయన ఫీల్ అవుతూ ఉన్నారు. అయినా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ పదవి ఇస్తే అది తీసుకోక తప్పదు, పోటీ చేసినప్పుడు దాన్ని ఒబే అవ్వక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న టైంలో బీజేపీ వాళ్ళు సుజనా చౌదరి గారికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుని చేస్తే ఎలా ఉంటుందని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి దగ్గర 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందారు, ప్లస్ చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ సుజనా చౌదరి గారికి. కాబట్టి అటు
కూటమి ప్రభుత్వంలోని మిత్రులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ బీజేపీలో కూడా మోడీ అమిత్ షాలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయనకి మంత్రి ఇవ్వలేదనే అసంతృప్తి కూడా పోతుంది. కాబట్టి ఆయనకి పార్టీ అధ్యక్షుని చేస్తే అందరినీ కలుపుకుని వెళ్తాడు. పార్టీలో గడిచిన 5 years నుంచి కూడా పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా త్వరలో ఒక నిర్ణయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఒకే రోజు నిర్ణయం తీసుకుని 2 రాష్ట్రాల్లో కూడా పార్టీ అధ్యక్షులు నియమిస్తారనేది మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. బీజేపీ పెద్దలు రాజకీయాల్లో ఆరితేనాలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఏ రోజు ఏం చేస్తారో కూడా ఎవరికి అర్థం కాదు. కాబట్టి ఏమైనా జరగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.